శ్రీ గురుభ్యో నమ. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. చంద్రరాహువులు ఒకే రాశిలో కలిసి ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. ఇది అన్ని లగ్నాల వారికి వర్తిస్తుంది. ఇక్కడ లగ్నంతో సంబంధం లేదు. ఏ లగ్నంలో పుట్టిన వారికైనా, ఏ నక్షత్రంలో జన్మించిన వారికైనా ఇవే ఫలితాలు ఉంటాయి. ఇక్కడ లగ్నాన్ని చూడాల్సిన పని లేదు. ఏ రాశిలో కలిసి ఉన్నారో, ఏ భావంలో కలిసి ఉన్నారో చూడాల్సిన అవసరం లేదు. చంద్రరాహువులు ఒకే రాశిలో కలిసి ఉన్న జాతకులు చాలా సున్నితంగా ఉంటారు. చిన్న చిన్న విషయాలకే మనసు కష్టపెట్టుకుంటూ ఉంటారు. అన్ని విషయాల్లో గోప్యతను ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. అంటే రహస్య ప్రవృత్తి అనేది వీరికి ఉంటుంది. ఏ విషయాన్ని అంత తొందరగా బయట పెట్టరు. తర్వాత ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్న జాతకులకి ఆత్మవిశ్వాసం కొంచెం తక్కువగానే ఉంటుంది. వీరికి లేనిపోయిన ఆందోళనలు, భయాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి చిన్న విషయాన్ని దీర్ఘంగా అతిగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఆలోచన వల్ల వీరికి భయం అధికమవుతూ ఉంటుంది. అంటే ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి భయపడుతూ ఉంటారు. అది చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా భయపడుతూ ఉంటారు. అనవసర భయాలు ఎక్కువగా వీరికి ఉంటాయి. చంద్రరాహులు కలిసి ఉన్న జాతకులు వీరికి ఎక్కువగా జ్ఞాపక శక్తి ఉంటుంది. ఏ విషయాల్ని అతి తొందరగా మర్చిపోరు. గడిచిన విషయాలను ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే పాస్ట్ ఇన్సిడెంట్స్, ముఖ్యంగా గతంలో జరిగిన చెడు సంఘటనలు, సాడ్ ఇన్సిడెంట్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మదనపడుతూ ఉంటారు. వీరికి ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండటం వల్ల మనసులోని అభిప్రాయాలను స్పష్టంగా బహిర్గతం చేయలేరు. ఈ చంద్రరాహువులు కలిసి ఉన్న జాతకులకి వారి తల్లికి సమస్యలు అధికంగా ఉంటాయి. అంటే ఈ రెండు గ్రహాలు కలిసిన జాతకుల యొక్క తల్లిగారికి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో చంద్రుడి కంటే రాహు అధిక డిగ్రీలో కనుక ఉన్నట్లయితే తల్లికి వైధవ్యం కలిగే అవకాశం ఉంటుంది. అయితే గురుగ్రహ దృష్టి కనుక ఉన్నట్లయితే ఇటువంటిది జరగదు. కేవలం సమస్యలు మాత్రమే తల్లికి ఉండే అవకాశం ఉంటుంది. ఇక చంద్రరాహువులు ఒకే రాశిలో కలిసి ఉన్న జాతకులకు స్థిర నిర్ణయాలనే ఉండవు. అదేవిధంగా గట్టిగా వ్యవహరించలేరు, కఠినమైన నిర్ణయాలు తీసుకోలేరు. కానీ కొన్నిసార్లు అతి స్వల్ప విషయాలకి ఎక్కువ పట్టుదలకు పోయి నష్టపోతూ ఉంటారు. ముఖ్యంగా చంద్రుడు రాహుతో కలవటం వల్ల ఎక్కువగా రాహుగ్రహ ప్రభావం వల్ల వారికి మాయకు లోనవుతూ ఉంటారు. అంటే ప్రాక్టికల్గా ఏ విషయాన్ని స్వీకరించలేరు. ప్రతి విషయానికి తమ ఆలోచనను కొంత జోడిస్తారు. తద్వారా ఎక్కువగా ఆలోచిస్తూ భయపడుతూ ఉంటారు. ఏ విషయంలోనూ ముందడుగు వేయలేరు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా కానీ, అదేవిధంగా ఏదైనా జీవితంలో ముఖ్య సంఘటనలు వచ్చినప్పుడు కానీ వీరికి ఎవరో ఒకరు తోడు ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే వీరు ధైర్యంగా జీవించలేరు. ముఖ్యంగా చంద్రరాహువులు కలిసి ఉన్న జాతకులకు భయాలు ఎక్కువగా ఉంటాయి. ధైర్యం పాడు తక్కువగా ఉంటుంది. అయితే వీరికి సహజంగా అస్థిరమైన ఆలోచన విధానం ఉంటుంది. ఒక విషయం పట్ల స్థిరమైన ఆలోచన అనేది ఉండదు. ఒకసారి స్థిరంగా ఉంటారు, ఒకసారి అస్థిరంగా ఆలోచిస్తూ ఉంటారు. చంద్రరాహు కలయిక ఉన్న జాతకులు ఎక్కువగా ప్రయాణాలంటే ఇష్టపడుతూ ఉంటారు. వీరు సుఖాభిలాషులు. సుఖంగా జీవించడానికి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే సుఖాభిలాషులు సుఖాల కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. సుఖంగా జీవించడానికి ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ దానికి తగ్గ కృషి మాత్రం చేయరు. అంటే ఆలోచనలు అధికంగా ఉంటాయి కానీ కృషి అనేది అంతగా చేయలేరు. తద్వారా వారికి చాలా విషయాల జీవితంలో దూరం అవుతూ ఉంటాయి. ముఖ్యంగా చంద్రరాహులు కలిసి ఉన్నవారు అలవర్చుకోవాల్సిన గుణం ఏంటంటే కష్టపడాలి, అనవసర భయాలు దూరం చేసుకోవాలి. ఈ రెండింటి కనుక వీరు పాటిస్తే జీవితంలో పైకి వచ్చే అవకాశం ఉంటుంది. చంద్రరాహువులు కలిసి ఉన్న జాతకులకు సహజంగా సున్నితంగా ఉంటారు కాబట్టి ప్రతి విషయాన్ని మనసు మీద తీసుకోకూడదు. ప్రతి విషయాన్ని కొంచెం ధైర్యంగా ఆలోచించాలి. వాస్తవిక దృక్పథాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే రాహు ప్రభావం వల్ల వీరికి అంటే ప్రాక్టికల్గా ఏ విషయాన్ని స్వీకరించలేరు. తద్వారా వీరికి అనవసర భయాలు, ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. ఇక చంద్రరాహు కలయికున్న జాతకులకు మాత్రం జీవితంలో వారి తగ్గ సౌఖ్యాలన్నీ లభిస్తాయి. ఇబ్బంది లేదు. జీవితకాలం పాటు వాళ్ళు చిన్న చిన్న సమస్యలు వచ్చినా
ఆర్థికపరమైన సమస్యలు, కుటుంబపరమైన సమస్యలు వచ్చినా కానీ కొద్ది రోజులకి అవి సమసిపోతూ ఉంటాయి. జీవితం సుఖప్రదంగానే సాగుతుంది కానీ వారి ఆలోచన విధానమే వారిని కొంత బాధిస్తూ ఉంటుంది. బయట వాళ్ళు ఎవరు బాధించరు, వారి ఆలోచన విధానమే వారిని కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఒక్కోసారి వాళ్ళు ఎక్కువ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోనవుతూ ఉంటారు తెలియకుండానే. అది వాళ్ళ ఆలోచన విధానం వల్ల సమస్య తప్పితే బయట నుంచి వారిని ఎవరు అగౌరవపరచరు. వారి ఆలోచన విధానం వల్ల వారు అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. సమాజంలో వీరికి బాగానే గుర్తింపు ఉంటుంది. అయితే చంద్రరాహువులు కలిసి ఉన్న జాతకులకు ఏంటంటే లైఫ్ లాంగ్ జీవితం సుఖప్రదంగానే సాగుతుంది. చిన్న చిన్న సమస్యలు వచ్చినా కానీ అవి కొద్ది సమయానికే సమసిపోతాయి. వారు తమ ఆలోచన విధానాన్ని కొంచెం సరి చేసుకుంటే మాత్రం వారి జీవితం అద్భుతంగా ఉంటుంది. మనసులో ఏ విషయం చెప్పరు, ఏది చేసినా కానీ రహస్యంగా చేస్తారు. గోప్యతను ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వారు ఈ రహస్య ప్రవృత్తి వల్ల కొన్ని తప్పులు కూడా చేస్తూ ఉంటారు. తద్వారా కొన్ని నష్టాలు కూడా వారి జీవితంలో వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల చంద్రరాహు కలయిక ఉండేటువంటి వాళ్ళు ప్రతిరోజు దుర్గా సహస్రనామాన్ని కానీ లలితా సహస్రనామాన్ని కానీ పారాయణం చేయాలి. అలాగే చండీ సప్తశతి పారాయణ కనుక ప్రతిరోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే రాహుగ్రహ ప్రభావం తగ్గిపోతుంది. ఇంకా ఎడమ చేతి మధ్యవేలికి కనీసం 3 క్యారెట్లు గోమేధికాన్ని కనుక ధరించినట్లయితే వీరికి మంచి ధైర్యం వస్తుంది. ఆర్థిక సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి, రుణబాధలు కూడా తొలగిపోతాయి. ఇవి అన్ని లగ్నాల వారికి వర్తిస్తుంది. ఇక్కడ లగ్నంతో సంబంధం లేదు. ఏ లగ్నంలో జన్మించిన వారికైనా ఇవే ఫలితాలు ఉంటాయి. లగ్నంతో కానీ జన్మ నక్షత్రంతో కానీ సంబంధం లేదు. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపా సిద్ధిరస్తు. స్వస్తి.